భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా గద్వాల పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో గల అంబేద్కర్ విగ్రహానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు సంతోషంగా ఉంది. ఎందుకంటే రాను కుటుంబం అనేది అంబేద్కర్ గారి కుటుంబం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. కానీ అంబేద్కర్ గారి కలలు కన్న ఆశయాలు అనేది ఇంకా కూడా నెరవేరుతున్న అండంలో కొంచెం జాప్యం అయితే జరుగుతున్న విషయం వాస్తవమే. అయినా కూడా మనందరం కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా రాబోయే తరాలకి అంబేద్కర్ గారు సూచించిన ఆశయాలు కానివ్వండి, ఆయన సూచించిన మార్గదర్శకాలు మనకి రాజ్యాంగం నిర్మించి మనకంటూ ఒక వెనుకబడ్డ జాతులకి, బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతిగా మిగిలిపోయిన వ్యక్తి కలలుగన్న కళలన్నీ కూడా సాకారం చేయడంలో ఎలాంటి విధమైన జాప్యం జరగదు. దానికి ఖచ్చితంగా ఏ పార్టీలైనా ఎక్కడున్నా ఎవరైనా కూడా కంకణబద్ధులై ఖచ్చితంగా మన అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒకే ఒక సంకల్పంతో ముందుకెళ్తే డెఫినెట్గా అవి సాధించుకోవడంలో ఎలాంటి ఇబ్బంది కలగదు. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది మాకు వేరే అంటే మేము వేరే అని ఉన్న దాంట్లోనే విభజనలు చేసుకుంటూ ముందుకెళ్ళిన వాళ్ళని వెనక్కి లాక్కుంటూ డిస్టర్బెన్స్ చేస్తుండ్రు. కాబట్టి అంబేద్కర్ గారి కలలు కన్న కళలు ఇంకా నిజం కావట్లేదని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మనము అంబేద్కర్ గారి విగ్రహం తీసుకుంటే ఎక్కడో ఎందుకు ఏ ఊర్లో పోయినా ఊరి చివరిలోనే ఉంటుంది, కానీ నడిబొట్టులో ఉంది ఒక గద్వాలు నాకు తెలిసి ఇప్పుడు మనకి. కానీ ఇక్కడ కూడా ఒక 4 సంవత్సరాల నుంచి కాన్సెప్ట్ విగ్రహం పెడతామని మాటించి అది పోస్ట్పోన్ చేసుకుంటూ ఇంకోరిని పెట్టనీయకుండా చేస్తున్న కొంతమంది అంటే స్వార్థపు రాజకీయాలు అనొచ్చు. ఇది కూడా రాజకీయం చేసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళు పక్కకు జరిగితే మీ కమ్యూనిటీ పెద్దలందరూ ఒప్పుకుంటే మేము పెట్టడానికి రెడీ. ఈ మాట నేను పోయిన సంవత్సరం చెప్పినా, ఈ సంవత్సరం చెప్తున్నా. కనీసం వచ్చే సంవత్సరానికి ఆ మాట కాకుండా విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మనందరం కూడా పెద్దలకి నివాళి అర్పించడం కేవలం విగ్రహాలు పెట్టుకోవడమేనా అని కూడా క్వశ్చన్ చేయొచ్చు. నేను కూడా చేస్తాను. డెఫినెట్గా నివాళి అర్పించడం అంటే విగ్రహాలు పెట్టుకోవడమో జయంతులు వర్ధంతులు చేసుకోవడం ముమ్మాటికి కాదు. కానీ ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకుంటూ వాళ్ళు చేసిన అంటే ఆ గొప్ప త్యాగాలను స్మరించుకుంటూ మనకు అందించిన వాళ్ళు మార్గాలని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జయంతులు వర్ధంతులు చేసుకుంటూ వాళ్ళు చూపించిన మార్గదర్శకాలు మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాబోయే తరాలకి, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఇప్పుడు అప్పుడు ఎప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారు. మేము ఈరోజు ఈ స్థానాల్లో నిలబడి హోదాలు అనుభవిస్తున్నామంటే ఖచ్చితంగా ఆయన పెట్టిన భిక్షనే అని ఈరోజు నేను దర్జాగా గర్వంగా చెప్పుకోవడానికి గర్విస్తున్నా. వెనుకబడ్డ జాతుల నుంచి వచ్చిన బిడ్డని. సో డెఫినెట్గా నా అనుకున్న వాళ్ళకి న్యాయం చేసే వరకు కూడా నేను పోరాడితే నాతో పాటు మన పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తే డెఫినెట్గా రాబోయే కాలంలో మన మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ మరొకసారి మనందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్.